ప్రపంచం వేగంగా పరుగులు పెడుతోంది. రోజుకో రూపంలో అందుబాటులోకి వస్తున్న సాంకేతికత ఇందుకు కారణమవుతుంటే తెరవెనుక ఈ విప్లవానికి కారణమవుతున్న మేధావులను ప్రపంచానికి అందించే బాధ్యతను శాస్త్ర సాంకేతిక విద్యా సంస్థలు తీసుకుంటున్నాయి. ప్రత్యేకించి మన దేశంలో ఈ తరహా విద్యా విధానాన్ని అందించే ఐఐటీలకు విద్యారంగంలో విశేష ప్రాధాన్యం ఉంది. ఐఐటీలో సీటు సాధించాలనే లక్ష్యంతో ఎంతోమంది విద్యార్థులు తీవ్రంగా శ్రమిస్తుంటారు. రాష్ట్రంలో ఏకైక సాంకేతిక విద్యా సంస్థగా పేరుగాంచిన తిరుపతి ఐఐటి సైతం తొలి బ్యాచ్తోనే అద్భుతాలు సాధించింది. ఇటీవల మొదటి స్నాతకోత్సవాన్ని జరుపుకున్న తిరుపతి ఐఐటి విద్యార్థుల అనుభవాలు, బోధన, అనుసరించిన ప్రణాళిక తదితర అంశాలపై ఈటీవీ ముఖాముఖి. రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి తిరుపతి ఐఐటిలో తొలి బ్యాచ్ ప్రారంభమైంది. ఈ 4 ఏళ్ల కాలంలో తాత్కాలిక భవంతుల్లో ఐఐటిఎన్లు తమ విద్యా కోర్సును పూర్తి చేసుకుని తొలి స్నాతకోత్సవం ఐఐటి జరుపుకుంటుంది. ఈ సందర్భంగా తిరుపతి ఐఐటిలో ఈ మొదటి బ్యాచ్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు మనతో ఉన్నారు. వారి అభిప్రాయాలను, వారి తొలి బ్యాచ్ 4 ఏళ్ల కాలం ఎలా గడిచింది, వారు ఈ ఐఐటీలో పొందినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో, రేపు ఉద్యోగరీత్యా వాళ్ళు చేపట్టబోయేటువంటి వాళ్ళ ఆశయాలు, లక్ష్యాలు ఎలా ఉన్నాయన్న విషయాలను వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా మీరు చెప్పండి, అంటే ఈ ఐఐటీలకి మామూలుగా బయట ఉండేటువంటి విద్యా సంస్థలకి తేడా ఉంటుంది, ఇక్కడ ప్రత్యేకంగా ఉండేటువంటి విద్యా విధానం ఎలా ఉంటుంది? నా పేరు వర్ణిక, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. ఇక్కడ స్టార్టింగ్లో ఇది కొత్త ఐఐటి, ఎవరైనా కొత్త ఐఐటి అంటే భయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రొఫెసర్స్ వాళ్ళందరూ వెల్ ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళకి అన్ని ఎక్స్పీరియన్స్ చేసుకుని వచ్చారు. సో వాళ్ళకి ఎలా బిల్డ్ చేయాలో, గ్రోత్ ఎలా ఉంటుంది అన్నీ బాగా తెలుసు. అండ్ ఫస్ట్ ఐఐటి కాబట్టి స్టార్టింగ్లో ప్లేస్మెంట్ కానీ, వాళ్ళకి కావాల్సిన ల్యాబ్ ఎక్విప్మెంట్ కానీ, వాళ్ళకి చెప్పాల్సిన క్లాసెస్ కానీ ఏదైనా ఒక ఆర్డర్లో ఉండాలి, ఒక కరెక్ట్ వేలో ఉండాలని చూసుకున్నారు. అంటే ఫస్ట్లోనే ఒక ఇంప్రెషన్ ఉంటే ఫ్యూచర్లో బాగుంటుంది కాబట్టి ఫస్ట్ నుంచి మంచి ఇంప్రెషన్తోనే వచ్చారు. అలానే ప్లేస్మెంట్ కూడా ఆల్మోస్ట్ అందరికీ వచ్చాయి. ఈ ఐఐటికి ఎంపిక అయ్యే ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది? దీన్ని అచీవ్ చేయడం, తర్వాత ఐఐటిలో ఈ కోర్స్ కంప్లీట్ చేసి 4 ఏళ్ళు ఈ విద్యా విధానం అనేది ఎంత ప్రత్యేకంగా ఉంటుంది? అంటే ఫస్ట్ ఇయర్లో అందరికీ ఒకేలా, అంటే అన్ని కోర్సెస్ అందరికీ కలిపే చెప్తారు. తర్వాత బ్రాంచెస్గా డివైడ్ చేసి సెకండ్ ఇయర్లో కొంచెం డివైడ్ చేస్తారు. ఇంకా థర్డ్, ఫోర్త్ ఇయర్స్లో కంప్లీట్గా డివైడ్ అయిపోతారు బ్రాంచెస్ కింద. కంప్లీట్ ఒక ఆర్డర్లో వెళ్తుంది, ఎక్కడి నుంచి ఏ నుంచి స్టార్ట్ చేసి జెడ్ వరకు వెళ్ళేసి అన్ని క్లియర్గా ఉంటుంది ప్రతిదీ. మేడం, మీరు చెప్పండి, అంటే బయట విద్యా సంస్థలకి ఐఐటీలకి ఇంత వ్యత్యాసం ఎందుకు ఉంటుంది? ఎందుకు ప్రతి ఒక్క ఇంజనీర్ అనేవాళ్ళు ఐఐటీలో చదవాలి, ఐఐటీలో సీట్ సాధించాలన్న ఉత్సుకతను ప్రదర్శిస్తూ ఉంటారు? దీనికి ప్రధాన కారణం ఏంటి? ఇక్కడ విద్యా విధానం ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఉంటుంది? అంటే ఇక్కడ ప్రొఫెసర్స్ చాలా ఎక్స్పీరియన్స్డ్గా ఉంటారు. ఇంకా ఎన్విరాన్మెంట్ అంతా మనం ఏం చేయాలనుకుంటున్నా కానీ వాళ్ళు మనకి ప్రోత్సహిస్తారు. ఇప్పుడు మనం కొత్తగా ఏమన్నా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా కానీ వాళ్ళు మనకి ప్రోత్సహిస్తారు. ఇంకా ఓన్లీ చదువే కాకుండా మిగతా స్పోర్ట్స్ అవి కూడా ఎంకరేజ్ చేస్తారు. అన్నీ ఉంటాయి, ఆల్రౌండర్ టైప్స్. Just you tell me, you got President Medal also, yeah, right? What is your experience in these 4 years? How you feel here? Yeah, the most important part was setting up this new IIT from 2015 to 2019. Like we had access to all the facilities, all labs. We had very good faculty, and the campus was built much faster than we expected. So that was the best part. Then we were exposed not only to academics but also to co-curricular, extracurricular activities. We did social service, we went to schools, we talked with the locals. So it was all fun and it was a great learning experience as well. What will be the placement offers after completion of these courses in IIT especially? Yeah, there are a lot of companies from Bangalore who are coming in to pick students from here, and the prospects are growing. So this year we again have many companies coming. So hope it will all be good. You got President Medal also. Yeah. What is your happiness and yeah, how it is possible? Yeah, I am feeling very happy. So I'm basically from Mumbai. I have studied my 11th and 12th in Mumbai only, and then I came to IIT Tirupati. So first I got a chance to change my branch from electrical to computer. I enjoyed all the courses here and all the labs, and my interest in the computer science actually helped me much. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే కేవలం ఐఐటి అంటే ఉన్నత సాంకేతిక విద్యను అందించేదే కాకుండా ఒక ఉత్తమమైనటువంటి సాంకేతిక విజ్ఞాన నిపుణులను కూడా తయారు చేసే కేంద్రాలుగా కూడా ఉంటున్నాయి. అంటే ఇక్కడ ఉండే విద్యా విధానం ఎలా ప్రత్యేకంగా ఉంటుంది? ఈ స్పెషాలిటీ ఏంటి దీంట్లో? నా పేరు వికాస్, నేను తమిళనాడు నుంచి వస్తున్నాను. సో ఐఐటిలో డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు
ఇంజనీర్స్ అని చాలామంది అయిపోయారు. ఎవ్రీ ఇయర్ ల్యాక్స్ ఆఫ్ ఇంజనీర్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు. అలా ఉన్నప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. సో ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే ఆల్రెడీ అన్ని ల్యాక్స్లో ఒక 10,000 మంది ఐఐటి లోపల వస్తున్నారు. సో వాళ్ళ లోపల ఇంకా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఉన్న ప్రొఫెసర్స్, లాబొరేటరీ సిస్టమ్స్, ప్రాజెక్ట్స్ అవన్నీ స్టూడెంట్ లోపల ఉన్న ఇన్నోవేషన్ని బయటకు తెస్తుంది. సో ప్లస్ ఇవన్నీ కంప్లీట్ అవుతున్నప్పుడు ఫైనల్ ఇయర్లో ప్లేస్మెంట్స్, ఐఐటిలో బెస్ట్ ప్లేస్మెంట్స్ ఉంటుంది. అన్ని కంపెనీస్ ఐఐటీస్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అందుకే ఐఐటి ఆ బ్రాండ్ అలా ఉంది. చాలామంది ఐఐటీలో సీట్ సంపాదించడం అంటే చాలా కష్టం అని అనుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఎలాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఐఐటీలో సీట్ సాధించడం అనేది తేలికవుతుంది? ఇక్కడ ఏ విధంగా కృషి చేయడం ద్వారా ఈ విద్యా కోర్స్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయగలుగుతారు? ఐఐటీలో సీట్ కావాలంటే మీరు ఫస్ట్ మీకు కావాల్సింది బిలీఫ్. మాకు సీట్ దొరుకుతుంది అని మీకు బిలీఫ్ ఉండాలి. సెకండ్, అది ఏ మార్క్కి, ఏ ర్యాంక్కి, ఏ కాలేజ్ దొరుకుతుంది అని ఒక ఐడియా పెట్టుకొని మనకి ఏం కావాలి, ఏ బ్రాంచ్లో చదవాలి అని ఒక క్లారిటీ ఉంటే దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేయాలి. కంటిన్యూస్గా ప్రిపేర్ చేస్తూనే ఉండాలి. హార్డ్ వర్క్ చేస్తే కన్ఫర్మ్ మీకు ఐఐటి దొరుకుతుంది. And you got governor medal also, and what is your experience and how are you feeling? And my experience in IIT Tirupati has been really good. As the first batch of IIT Tirupati, we had a lot of chances to start something new, start new clubs, start new activities. So that was really a good experience, along with academics, which was really good. We had a lot of research faculties coming in, research talks happening. So people coming from different institutes, different organizations coming and speaking, giving us talks on industrial lectures. So all of that was happening. Alongside, we were also participating in inter-IIT cultural meet, inter-IIT sports meet, poetry, debates. So you get a chance to develop yourself all around, completely. So that's what resulted in Governor's Medal, because it's an all-round thing. Tell me, madam, how is your experience in Tirupati IIT and how you feel in these 4 years? So hello, my name is Meher Chaturvedi and I'm from Delhi. I think what makes this institute stand apart is it considers education as a source of individual growth. You have to be informed, but you have to be literate as well. I mean, we got 9 people from 19 states in the first year. I mean, such cultural exchange platform, I don't think I have heard in any other IIT happening. We got the highest girls to boys ratio. It's 1:5 girls to boys ratio. And I think for a developing nation like India, this has been a huge success for IIT Tirupati. And since it was such a small batch of 110 students and getting professors from different ISTs to teachers, getting IIT Madras to be our sister institute has helped us push this journey through a lot. I mean, it's we need to applaud our director Satyanarayan sir, because I think it is also the first IIT to have get the permanent campus ready within 4 years and people staying for the first batch here. So I think it has been an extraordinary journey for all of us here, and we really want to thank our professors. అకుంఠిత దీక్ష, ఏకాగ్రత, చెక్కుచెదరని లక్ష్యంతో కృషి చేస్తే ఐఐటీలో సీటు సంపాదించడం తేలిక అని విద్యార్థులు చెప్తున్నారు. అదేవిధంగా నవ్యాంధ్రలో ప్రకృతి ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణంలో ఏర్పడిన తిరుపతి ఐఐటి ద్వారా తమ 4 ఏళ్ల కోర్సును విజయవంతంగా పూర్తి చేశామని, తద్వారా తమ ఉజ్వల భవిష్యత్తుకు తిరుపతి ఐఐటి బాటలు వేయడంతో పాటు భవిష్యత్తులో తాము సాధించబోయే విజయాలకు సైతం తిరుపతి ఐఐటి కీలక కేంద్రంగా మారిందని, ఐఐటీల ద్వారా ఉన్నత సాంకేతిక విద్యను విద్యార్థులకు మరింత అందుబాటులో తీసుకురావడం ద్వారా దేశ శాస్త్ర సాంకేతిక పురోభివృద్ధిలో సైతం కీలక పాత్ర పోషిస్తాయని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో కలిసి శ్రీహర్ష, ఈటీవీ న్యూస్, తిరుపతి.